తమ్ముడు వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నయ్య నీకు శుభాకాంక్షలే. నాకు సందేహం ఏంటి? వినాయక చవితి వినాయకుడి దగ్గర ఉండ్రాళ్ళు ఎందుకు పెడతారు? మన దగ్గర పెడితే తినేద్దామని. పండగ రోజున నేను ఈ డ్రెస్ వేసుకుని దేవాలయానికి వెళ్తే అమ్మాయిలంతా నాయంగా చూస్తారు. కొంతమంది నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు, కొంతమంది అయితే ఫోన్ నంబర్లు కూడా ఇస్తారు. ఒరే పంచప్రసాద్ ఆ డప్పులు ఆఫ్ చేసామని చెప్పండి. అక్కర్లేదు. ఎందుకురా? నువ్వే కట్టుకుంటున్నావు కదా. అసలు ఈ వినాయక చవితి స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన చెల్లెమ్మ వస్తుందిరా. మన చెల్లెమ్మకి ఇక్కడ జరిగే ఉత్సవాలు, వినోదాలు అన్ని చూపించాలి మనం. గుమస్తాన్ పిలవరా. నువ్వు పిలిస్తే రాడే ఏంటి? గుమస్తా, మా చెల్లెమ్మ వస్తుంది. తీసుకొచ్చమంటారా? నీ ముఖం చూస్తే తను అటు నుంచి అటే పారిపోతుంది. దానికి ఒక కుర్రాడిని ఏర్పాటు చేశానులే. ఎవరైనా కుర్రాడు వస్తున్నాడు చూడు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెల్లాయిని స్టేషన్ తీసుకొస్తాడని కుర్రాడు ఇతనే. యాంకర్ అనుకున్నానే. కారిడోరా. సార్ ఇంతకీ ఎందుకు పిలిచారు? స్టేషన్ కి వెళ్ళి మా చెల్లాయిని జాగ్రత్తగా ఇక్కడ తీసుకొచ్చి ఈ గణపతి ఉత్సవాలు అన్ని చూపించాలి. సూపర్ సార్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళొస్తా. మధ్యలో ఏం చేయకు. మేడం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ చెప్పానుగా తీసుకొస్తా అని, మీ చెల్లెలు గారిని తీసుకొచ్చాం. నమస్కారం అండి అన్నయ్య. ఇప్పుడు గుమస్తా అయ్యా. ఇప్పుడు నంది అవార్డులు ఏమైనా ఉన్నాయా? లేవయ్యా. కొన్ని ఫిలింఫేర్ అవార్డులు లేవయ్యా. మరి ఎందుకు వాళ్ళు అంత ఎక్కువ చేస్తున్నారు? ఈసారి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికే ప్రదీప్ గారు చెప్పాను. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్. చాలా అద్భుతంగా, చాలా ఘనంగా ఈ రోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. అండ్ అన్ని ఊర్ల నుంచి అందరూ వస్తారు. చక్కగా కుటుంబ సమేతంగా మన ఈ పండుగ జరుపుకుందాం. మీరు గ్యారంటీ బాగా చేస్తారు సార్. చెల్లి పెళ్ళే అంత ఘనంగా చేశారు. అంటే ఈసారి మళ్ళీ ఇంకోసారి చేద్దామంట. సార్ కొంచెం స్ట్రైట్, వంకర నేనంటే బాగోదని. మీరు అలా కూర్చోండి, సూపర్ గా ఎంజాయ్ చేయండి. సో వినాయక చవితి సందడిని చూపించడానికి పక్కూరు నుంచి కూడా బోలెడు మంది వస్తున్నారు. వాళ్ళని కూడా పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ ప్రెసిడెంట్ గారు, వినాయక చవితి శుభాకాంక్షలు. పక్కూరు ప్రెసిడెంట్ గారు వచ్చారు. అలా ఉండి పేరేంటి సార్? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలైనప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఆవిడ ఏం పట్టించుకోవటం లేదు. అయ్యో సారీ అన్నయ్య. ఈవిడ ఫ్యామిలీ టైప్. నీకు అర్థం అవ్వదు. ప్రెసిడెంట్ కంటే ఈవిడ ఆవిడ కదా? ఆవిడతో ఇంకా బాగా చెప్తాను బాబు. ఎవరది? పక్కూరు అండి. మా వాళ్ళు కూడా వచ్చారంటే ఇంకా అదిరిపోతుంది. మేడం మీరు కూడా హ్యాపీగా అలా కూర్చోండి. మరి ఈ పక్కూరు ప్రెసిడెంట్ గారు వచ్చారు, మరి ఈ పక్కూరు ప్రెసిడెంట్ గారు కూడా రావాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, మా పక్కూరు ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? పక్కూరి ప్రెసిడెంట్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. ప్రెసిడెంట్ గారు ఏంటి గౌరవం లేదా? ప్రెసిడెంట్ అంటావు ఏంటి? ప్రెసిడెంట్ వదినాను. ఏంటే గుసగుసలాడుతున్నారు? ఏం లేదండి, మీకు చెప్తే బాగోదు.
ఇప్పుడు ఎందుకు నన్ను పిలిపించినట్టు? ఏం లేదు, వాళ్ళ చెల్లెలు గారు వచ్చారు ఊరు నుంచి, పండగ కదా, అండ్ మీ ఊర్లో పండగ అద్భుతంగా చేస్తారు. పక్క ఊరు ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు, వాళ్ళ ఊర్లో కూడా బాగా జరుగుతాయి. మీరు కూడా వచ్చారా? ఏ మీరే వచ్చారు నేను రావడానికే చాలా రోజులైనట్టుందే. మీరు ఇప్పుడే కదా ఎంట్రీ ఇచ్చారు, ఇంకా అప్పుడప్పుడు కలుస్తాంలేండి. మీరు కాకుండా మీ ఊరోళ్ళు కూడా వచ్చారు కదండి. వస్తే ఇంకా దూసుకెళ్ళిపోతారు. మా ఊరోళ్ళు ఏం తక్కువ తెలియదులేమ్మా, వచ్చారంటే అంతే. ఇంకా తిండి అనగానే ముందు ఉంటారు కదా, పిలవండి మరి. జోకు చూసావా? మీరు చెప్పేంత తెలియలే. కాదు, ఇప్పుడు మీరు కాకుండా మీ ఊరోళ్ళు అయితే వచ్చారు కదా. అవునులే అమ్మ, వాళ్ళని ఉండాలి, మన అలాగే ఏం చేయం, వాళ్ళని ఏదో చేస్తారు. సెలబ్రేషన్స్ మన వాళ్ళందరూ వచ్చారు, మీ ఊరోళ్ళు కూడా వస్తారు. హ్యాపీగా అలా కూర్చుని ఈ సెలబ్రేషన్లు, ఈ సందడి అంతా చేసేద్దాం. ఓకే. గురుగారు, చెల్లెలు గారు వచ్చారు, పండగ మొదలెట్టాలి. పక్కూరు ప్రెసిడెంట్, ఈ ఊరు ప్రెసిడెంట్ కూడా వచ్చారు. వీళ్ళతో పాటు వాళ్ళ ఊరు వాళ్ళని కూడా పిలిచేస్తే సందడి మొదలైపోద్ది. మరి ఈ రోజు 2 ఊర్ల నుంచి జనాలు వస్తున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆగండి. రామప్రసాద్ గారు రావన్నారు వచ్చారు. డాక్టర్లు చెప్పలేదండి నెమ్ముకట్ల బయటికి రాకూడదని. ఈ ఈవెంట్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ అవుతుందండి, మధ్యలో అయితే ఓకే అండి, పొరపాటున స్టార్ట్ అయిందేమో అని చిన్న లగేజ్ మీద వచ్చారండి. లగేజ్ జాగ్రత్త. అయ్యి బాబు, బయట చాలా భయంకరంగా ఉన్నారండి. ఇలా ఇంకెవరు వస్తున్నారో ఏంటో. రాకేష్ గారు, వంట ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకు అలా అడిగారు? బాబాయ్ హోటల్ కదా మీరు వచ్చింది. అయ్యో, ఏ మాటగా మాటలు దక్కిని చూస్తుంటే భలే ఉన్నారండి బాబు. ఇలా బాబు, జుజ్జులు ఎవరితో వచ్చావు? నాటి నరేష్, ద ఫేమస్ ఆర్టిస్ట్. మీ వయసు ఎంతండి? అది చెప్పకూడదమ్మా. మీ వయసు అండి? సతీ సమేతంగా రమ్మన్నారు కదా, అందుకని నేను మా ఆయనతో వచ్చాను. లేదు, రోడ్డు మీద ఖాళీ గుంట తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేది ఎవరు? ఆ ఊరులో ఈ ఊరులో చూద్దాం. ఆసిఫ్ నగర్, ఆసినగర్, తాలాగడ్డ, మెహదీపట్నం. ఇవాళ ఏమైనా ఉన్నాయా మనకి? ఉన్నాయి కదా. నువ్వు పక్క చేసి పార్క్ చేసుకుంటే నేను కార్ పార్క్ చేసుకుంటా. కారు పార్క్ చేస్తారు మీరు? పెద్దగా రాపండి. బాబుయ్, వర్ష గారు, మీరు కారు దిక్కండి. వర్షం పడుతుంది కదా, మొత్తం మేకప్ పొద్ది. కార్లో ఉంది, తాగుతావా? ఏంటండి? పెట్రోల్. ఏమన్నా ఎంతగా మీరు అటా ఇటా? ఏంటది? అమ్మాయి అబ్బాయి అంటారు కదా. ఏమండి వర్ష గారు, ఎందుకు కార్ డ్రైవర్ మీరు దిగారు, ఓనర్ ఎక్కడండి? నేను డ్రైవరా నేనే ఓనరు, లోపల మా టీం ఉన్నారు. టీం ఉన్నారా? అసలు తీయండి. ఏమండి వర్ష గారు, మీకన్నా మీ అసిస్టెంట్ అందంగా ఉంది కదండి. ఈ రోజు మన కోసం ఏం తెచ్చానో తెలుసా? చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా లోపల ఇంకా ఉన్నాయి బనానాస్, ఇవన్నీ. మీరు ఆర్టిస్ట్ అనుకున్న కిరణ కొట్టుందండి మీకు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, ఇంకొంతమంది ఉన్నారు అనమాట. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. వినాయక చవితి పండగ అన్నారు, మా ఎంట్రీ వచ్చేసరికి నిమజ్జనం కూడా అయిపోయిందని డౌట్, చిన్న డౌట్. అవునరా, ఎంత దానికి వచ్చారు? ఏముందన్నా, మనోడికో 2000 ఇస్తామని ఉంటారు. ఈ 2000కి 3000కి నెల్లూరు ఏలూరు వెళ్ళేది ఎవడు? 2000 తీసుకున్న వాళ్ళ కనబడుతున్నానా? ఒక 500 పెంచావేంటి ఈ మధ్య? హలో, కండ చూసావా? ఇవి కండలు అయితే ఆవిడకున్న ఏంటి, కొబ్బరి ఉండలా?
పండగ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మొత్తం 4 ఫ్యామిలీలు కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చి ఇంతకీ ఏ ఊరు మీది? మీ ప్రెసిడెంట్ ఎవరు? మా దగ్గర తుక్కు కూడా రాజ్యం మా రాణి గారు. హలో, మాదే ఊరు తెలుసు కదా. మరి ఆవిడ దగ్గర నుంచి కొంచెం ఎక్సర్సైజ్ మీరు కూడా నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటే ఇక్కడ రావాల్సింది ఇక్కడ వచ్చేసింది చేసి జారేసి ఇక్కడికి కింద వచ్చేస్తుంది ఖుష్బు గారు నవ్వట్లేదు మేడం. అర్థం జోక్ అన్నప్పుడు హింట్ ఇస్తాను మేడం, మీరు నవ్వాలి. ఏమండి ప్రదీప్, మేము నవ్వాలా? మీరు నవ్వాలి. అదన్నా చేయండి కనీసం. మీ ఊరోళ్ళు మీ ప్రెసిడెంట్ తో పాటు కూర్చోండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. మేడం మీరు అడిగినట్టుగానే మీ ఊరు నుంచి వీళ్ళ ఊరు నుంచి ఇంకా బోలెడు మంది వస్తున్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. సూపర్, వెల్కమ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు నిజంగా మీ ఇద్దరికి భలే మంచి జరిగిందా? ఇన్నాళ్ళకి మీకు తగ్గ జోడిస్తే ఎంట్రీ ఇచ్చారు. నువ్వేదో జోడి అనుకోవద్దు. ఆ అబ్బాయి ఏదో ఊసిపోక అన్నాడు, నువ్వు ఆ మాట పట్టుకొని మలక్పేటకు వస్తావమ్మా. నేను మాత్రం సీరియస్ గా తీసుకునే విషయాన్ని. ఒరే నీ మొహం మండ, నువ్వు సీరియస్ గా తీసుకున్నా ఈ వయసులో పీకేదే ఉందిరా నువ్వు. పండక్కి మన ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఏముంటున్నారు? నేను మాత్రం పాయసం చేస్తాను. ఈ ఆవేశం వచ్చే వయసులో పాయసం చేస్తా తీసుకో. ఒరే పనికి మాలినాడా, ఇంత ఆయాసంతోనే 5-6 స్కిట్లు చేయించుకున్నాడు, అక్కడ సిగ్గులేనాడు. ఎవడాడు? ఎవడో నేనైతే కుడుములు చేస్తా. ఈ ఉడుము మొహం వేసుకొని కుడుము చేస్తే గణపతి కాదు, మా టీంలో గణపతి మాస్టర్ కూడా తిండు. మా ఊర్లో మా ప్రెసిడెంట్ గారు చెల్లెలు గారు వచ్చారు ఊరు నుంచి. మీ చెల్లెలా? అలాగన్నవాడల్లా అయ్యో నాకు ఇంత సీట కాదురా మైకు. చాలా అందంగా ఉన్నారు. ప్రపంచంలో ఇద్దరే అందమైనవి, ఒకటి మీరు, రెండోది నేను. తర్వాత మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. మీరు అందరూ వెళ్ళండి, నేను చూసుకుంటాను. వాడు వేసుకున్న చొక్కా ఎర్ర కలర్ పోయిందాకా ఉతికిచ్చు మీ అన్నయ్యలతో. మేము వెళ్ళి అక్కడ కూర్చో. అన్నపూర్ణమ్మ గారు ఏ ఊరు? మీ ఊరే. వద్దు ఆ ఊరికి వెళ్ళరా. సో మీ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసినట్టేగా? ఇంకా కొంతమంది రావాలి, మా ఊరాళ్ళు వెనక వస్తున్నారు. మిగతా వాళ్ళు చుట్టాలు కూడా రాబోతున్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ అందరూ. సూపర్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా తరపు నుంచి మేము కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు పక్కన ఉన్నారు కదా, నోరు తడబడుతుంది. నాకైతే మొత్తం తడపడ. ప్రదీప్ కృష్ణవారు ఏదో మాట్లాడతాడు సార్. ఏం సార్ ఇప్పుడు మాట్లాడుతున్న అమ్మాయి ఈయనకి నచ్చిందా? మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలి ఇప్పుడు తెలియక. ఎందరిలోని చూసగాని ఒకడే మన్మథుడు, 27 ఎరుగని ఇతడే నా ప్రియుడు. అన్నయ్యకి ఒక్క చీర ఒకటి లేదు, అందులో కలిసిపోయాడు యాక్చువల్గా. కె విశ్వనాథ్ గారు చూస్తుంటే సాగర్ సంఘము నీతోనే తీసేవారు. ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య మెంటాలిటీ నీకు తెలియదా చెల్లి?
ఆయన పర్వాలేదు, స్టేజ్ సెంటర్ దాకా వెళ్ళారు, మీరు ఇక్కడే చేస్తున్నారు సరసాలు. అది నా లిప్స్ వీక్నెస్. మర్యాద రామన్న సినిమాలో లాగా ఆయన్ని లేడీ గెటప్లో ఒక ఇంట్లో వేసి బయటికి రానికూడదు. మా ఇంద్రజ గారు ఓటమి నెరుగరు, గెలుపు వైపే ఉంటారు. నువ్వు ఆపవమ్మా. మా ప్రగతి గారు కూడా విజయం అంటేనే ఇష్టం, ఓటమి అస్సలు ఒప్పుకోదు. ఇక్కడ మేమిద్దరమే గెలుస్తాం. హలో, ఇక్కడ మేమిద్దరం గెలుగుతాం. రే పగిలి నాకు కూడా అదే కావాలి. నేను ముందే చెప్పాను, అమ్మాయిలు వస్తున్నారు, జాగ్రత్త బాబు అని. అమ్మా నేను అమ్మాయిలతో జాగ్రత్తగానే నేను అవుట్ ఆఫ్ సిలబస్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. మొత్తానికి నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది. అటు పక్క మలకపేట శైలజమ్మ, ఇటు పక్క అన్నపూర్ణమ్మ, చిన్న చాదస్తం మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బ్యూటిఫుల్ లేడీ, మీ ఊరు వాళ్ళందరూ ఇటే ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ వెళ్ళి కూర్చోండి. అందరూ వచ్చేసారు, అంతా బాగుంది. ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ సార్, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ బావ తప్పిపోయాడంట సార్. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఏమైనా వచ్చాడు, ఒకసారి చూసుకుని వెళ్తా అంటుంది. పిలవమంటారా? పిలవండి. ఓకే, లెట్స్ వెల్కమ్ దట్ బ్యూటిఫుల్ లేడీ. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామి, నా సామి. నువ్వు సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి. వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. ఏంట్రా ఎదుగుతున్నా? ఇందాక బ్యూటిఫుల్ లేడీ అన్నాను కదా, ఎవరైనా చూస్తోంది. ఏమైంది? నా బాబు కనపడట్లేదు. మీ బావ ఇక్కడ ఎందుకు ఉంటాడు? మీరు పక్క ఛానల్కి వెళ్ళి ఎతకాల్సింది ఈ ఛానల్లో వచ్చి ఎదుగుతున్నారు. అయినా మీ బావ ఇక్కడ ఎందుకు ఉంటాడండి? అంటే ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అయితే ఇతనేమో చూడండి. మీ బావ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు చూడు. కాదు కృష్ణ భగవాన్ గారు, చెప్పే ముందు కాస్త ఆలోచించుకుని చెప్పండి. దానికి బావ అయితే నా కొడుకు అవుతాడు. మీరందరూ కలిసి నన్ను సహాయం చేయాలి. నిన్ను సహాయం చేయాలి కదా, నాకు సహాయం. మీరందరూ కలిసి నాకు సహాయం చేయాలి. నా బావ తప్పిపోయాడు, ఆ యదవ దుర్మార్గుడు దుష్టుడు. వాడిని ఏదో రకంగా మీరు కనిపెట్టాలి. అలాంటి వాడి గురించి ఎందుకమ్మా? నువ్వే చెప్తున్నావు దుష్టుడు దుర్మార్గుడు, అలాంటి వాడి గురించి ఎందుకు? అంటే ప్రేమ ఉన్న చోటే కదా తిట్లుంటాయి. అయితే అలా ఒక తమ్ముడుగా నాకు బాధ్యత ఉంది, బావని ఎత్తికి పెడతాం, మీరు ఇటు వచ్చేయండి. మేము వెతికి పెడతాం, మాకు కూడా అవసరం వెతకడం లేదు, తెలిసి ఇటు మాకు ఆ వచ్చేయండి. బాధ్యత ఉందండి, అందుకే ఇటు రమ్మంటున్నావు. ఎందుకో కొట్టుకుంటారు, కాంప్రమైజ్ ఉన్నాయి. నువ్వు నా దగ్గరకు వచ్చాయి. ఆవిడ తప్పిపోయింది, బావ నాన్న కాదు. ఇదిగో వాళ్ళంత ప్రేమగా చెప్తున్నారు, ఎతికి పెడతా అన్నారు కదా. అగో తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇదిగో అమ్మా, ఏం టెన్షన్ పడకు. మీ బావ గురించి తెలిసిన వాళ్ళు 2 ఉన్నారంట. మొత్తం బయోడేటా అంతా ఉందంట వాళ్ళ దగ్గర. వాళ్ళని తీసుకొద్దాం, బావ దొరికేస్తాడు. మరి వాళ్ళు ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ప్రదీప్, మేమంటే నీకు ఇష్టమా? మా లవ్ అంటే మలకపేట శైలజమ్మ, అన్నపూర్ణమ్మ, వర్షమ్మ తర్వాత. అక్క నువ్వేమో ఫుల్ బిజీ అయిపోయావు బాగా వెళ్ళిపోయిన తర్వాత. ఆయన కోసం మేము వెతికాం, గడ్డి వంశ చోటుకి వెళ్ళాం, దొరకలేదు. రూమ్ కి వెళ్ళాం, దొరకలేదు. పొదల చోటుకి వెళ్ళాం, దొరకలేదు. మీరేదో ప్లాన్ వేసుకుని వాడిని ఎందుకురా బ్యాట్ చేయటం. ఏ వర్ష, కొంచెం తెల్లగా ఉన్నాడు వెతుకోక, వీడెందుకు నల్లగా? తెల్లగా ఉన్నవాడిని చూసుకుంటే అటేటో పోతాడు, నల్లగా ఉన్నవాడు పక్కన ఉంటాడు. మరి ఇప్పుడు వాడు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు అదే డైలాగ్. ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడారు అనుకోండి, మామూలుగా ఉండదు. ఈ జంటను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ప్రేమ గుడ్డిదని కూడా తెలిసింది. గుడ్డిదేంటి, నడ్డిది, ఎడ్డిది కూడా. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరు హెల్ప్ చేయడానికి రాలేదు అయితే. అవును. ఈ ఊర్లో మా సంబరాలు అవి చూడడానికి వచ్చారు. అవును. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారుగా? చేస్తాం. మీరు ఎంటర్టైన్ చేస్తారుగా? ఇంకెందుకు అయితే బ్రేక్ చేస్తారట. ఓకే మా, టెన్షన్ లేదు. మరి ఇప్పుడు ఏ ఊరు సైడ్ వెళ్తారు మీరు? మీది ఏ ఊరో చెప్పి ఆ ఊరికి వెళ్ళిపోండి మర్యాదగా. వర్ష
వర్ష ఇటు సైడ్ రావాలి. అన్నయ్య మీరే చెప్పారు కదా ఇది. మీరు వర్షాన్ని రమ్మన్నారు కదమ్మా 5 నిమిషాల తర్వాత అనుకుంటారు అబ్బా ఎందుకు రమ్మన్నారు పోరా